మెదక్ జిల్లా కేంద్రమైన గుల్షన్ క్లబ్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ సోమవారం రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ పై తుపాకులతో దాడి చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, ఈ దేశంలో దళితులుగా పుట్టడమే నేరమా అని ప్రశ్నించారు. దేశంలో ఇంత పెద్ద చట్టాలు ఉన్నప్పటికీ కూడా దళితులకు రక్షణ లేకుండా పోతుందని వారు అన్నారు. అనిల్ ను హత్య చేసిన వారిని తక్షణమే పట్టుకొని కఠినమైన శిక్ష విధించాలని కోరుతున్నామన్నారు. లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయవలసి ఉంటుందని వారు డిమాండ్ చేస్తున్నామన్నారు. నిన్న ఏదైతే హైదరాబాద్ గాంధీ భవన్లో మంత్రివర్యులతోటి మాకు మీటింగ్ ఉండే, సోదరుడు తమ్ముడు శివంపేట్ కొల్చారం మండల్ పైతర గ్రామంలో అనిల్ హైదరాబాద్కు రావడం జరిగింది. అంతలో తిరిగి రావడంతో తాను హైదరాబాద్ నుంచే దుండుగులు ఎవడో వాడు నీచమైనటువంటి వ్యక్తి తనను వేటాడి అక్కడ గ్రామానికి దగ్గర పోయినాక కాల్చి చంపడం అనేది చాలా బాధాకరం. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి పోలీసు యంత్రాంగం పాపం వాళ్ళు ఎస్పీ గారు నిన్న నుంచి కూడా అక్కడి నుంచి వచ్చి తీసుకొచ్చి వాళ్ళు చాలా బాధితునికి అండగా నిలబడి ఛేదిస్తున్నారు. అతి త్వరలో కూడా వాళ్ళు నిందితుడిని పట్టుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే అక్కడ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి గారు, వాళ్ళందరూ కూడా నేను కూడా అందరం కలిసి ఇప్పటి వరకు మేము ఇక్కడనే పోస్ట్ మాస్టర్ దగ్గర ఉండి బాధితులు ఆ కుటుంబానికి మేము అండగా నిలబడి మేము ఇప్పటిదాకా ఇక్కడ ఉండి చెప్పడం జరిగింది. అతి త్వరలో నిందితులను పట్టుకొని అతనికి ఏదైతే చేసిరో వాళ్ళ మీద ఇమీడియట్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దళితులు అయినటువంటి అనిల్కు మేము అంత అండగా ఉంటాం. ప్రభుత్వం అంతా అండగా ఉండి కేసును తొందరగా ఛేదించి అధికార యంత్రాంగం అంతా కూడా ఆయనకు అండగా నిలబెడతామని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యువజన నాయకుడు అనిల్ హతపరిచిన దుండగులను వెంటనే యువజన నాయకుడు అనిల్ హతమరిచిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. యువజన నాయకుడు హతమరిచిన దుండగులను వెంటనే ఐక్యత జోహార్ అనిల్, జోహార్ మరెల్ అనిల్, జోహార్ మరెల్ అనిల్, జోహార్.